దేవుని నామాన్ని మహింకరణ గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినం మీద మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అనేక మంది ఆవేశంలో అనేకమైన పనులు చేస్తూ ఉంటారు, ఎక్కువగా కోపపడుతూ ఉంటారు, అనేకమైన అనార్థాలకు అది దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ దినం మీద ఏం నేర్చుకోబోతున్నామంటే, ఓర్పు వలన కలిగే లాభాలు ఏంటని మనం ఏమో తెలుసుకోబోతున్నాం. మనం ప్రసంగి గ్రంథంగానే చదివినట్లయితే ఓర్పు గురించి ఒక మాట దానిలో కనిపిస్తున్నది ఏమిటంటే, ఓర్పు వలన అనేక ద్రోహ కార్యాలు ఆగును అని. హల్లెలూయా. ఇప్పుడు ద్రోహ కార్యాలు అంటే ఏమిటంటే, ఇప్పుడు అనేక మంది సమాజంలో జరుగుతున్నది ఏంటి? దొంగతనాలు చేస్తున్నారు, లేకపోతే హత్యలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు హత్య చేస్తున్నారు? ఒక పగతో హత్య చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఓర్పుతో ఆ వ్యక్తి ఆలోచిస్తే, ఒకవేళ ఇప్పుడు నేను ఈ వ్యక్తిని హత్య చేస్తే నాకు ఏం జరుగుతుంది అని ఒక్క నిమిషం ఆ వ్యక్తి ఆలోచించగలిగితే ఆ ద్రోహ కార్యం ఆగిపోతుంది. అలాగే చంపబడబోయే వ్యక్తి సేఫ్ అవుతాడు, చంపే వ్యక్తి సేఫ్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఓర్పు వలన ద్రోహ కార్యాలు ఆగుతాయి. అంటే మనం ఓర్పు కలిగి ఏ పనైనా చేయగలిగినట్లయితే అది ఎంత పెద్ద సమస్యను కూడా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద సాల్వ్ చేయలేదంటూ ఏది లేదు. కాబట్టి ఓర్పు కలిగి ఏ విషయానైనా సరే ఓర్పు కలిగి కానీ మనం ఆలోచించి, ఓర్పు కలిగి కానీ మనం నిర్ణయం తీసుకోగలిగినట్లయితే గొప్ప గొప్ప అనార్థాలను మనం తప్పించిన వారం అవుతాం. కాబట్టి ఓర్పు కలిగి ఉందాం, ఓర్పు కలిగి జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.